యానిమల్ మూవీ చూస్తున్నప్పుడు మీకు అసలు ఈ అండర్‌వేర్ గోలేంట్రా బాబు! అసలు మూవీకి సంబంధం లేకుండా ఈ గోలేంటి అనుకున్నారా? 2, 3 టైమ్స్ 'రన్ విజయ్' కూడా ఈ అండర్‌వేర్ ప్రస్తావన తీసుకొని వస్తాడు. ఎందుకసలు? ఏం చెప్పాలనుకుంటున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి? ఈ అండర్‌వేర్ సీన్ ఇంటర్వెల్ కోసం ప్లాన్ చేశాడని మీకు తెలుసా? ఏంటి ఇంటర్వెల్‌కి, అండర్‌వేర్ సీన్‌కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? చెప్తా ఆగండి. ఇంటర్వెల్ ఫైట్‌లో 'రన్ విజయ్‌కి' పంచ కట్టాలని సందీప్ రెడ్డి స్క్రిప్ట్‌లో ఎప్పటినుండో ఉంది. బికాస్ ఆ ఫైట్ అలా ఉంటుంది. ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. సూట్ వేస్తే ఈ ఫైట్‌కి సూట్ కాదు. బికాస్ ఆఫ్ హెవీ ఫైట్స్. అలా అని హీరోకి పంచ కట్టి వేరే వాళ్ళకి సూట్ వేస్తే ఏదో కావాలని చేసినట్టు ఉంటుంది. సో సందీప్ రెడ్డి దీనికి బ్యాక్ స్టోరీ రాశాడు. పంచ కట్టాలంటే అసలు ఏం ప్రాబ్లం రావాలి? అలా స్టార్ట్ అయింది ఈ అండర్‌వేర్ బ్యాక్ స్టోరీ. 'రన్ విజయ్' యూఎస్ఏ నుండి వచ్చాడు. వాటర్ చేంజ్ అయ్యాయి అండ్ డిటర్జెంట్ కూడా చేంజ్ అయింది. దాంతో అండర్‌వేర్ హార్డ్ అయింది. హార్డ్ అయిన అండర్‌వేర్ వాడడం వల్ల ర్యాష్ వచ్చింది. ర్యాష్ రావడం వల్ల అండర్‌వేర్ వేసుకోలేడు. సో దానివల్ల ఫ్రీగా ఉండటానికి, గాలి వెళ్ళడానికి పంచ కట్టాడు. సో దానివల్ల హీరోకి ఇంటర్వెల్‌లో పంచ కట్టాలనే సీన్‌కి జస్టిఫికేషన్ అయ్యింది. ఇది అండర్‌వేర్ పంచాయితీ. సందీప్‌కి ర్యాండమ్‌గా సీన్స్ పెట్టడం నచ్చదంట. అందుకే ఇన్ని బ్యాక్ స్టోరీస్ రాసుకుంటాడు. ఏది ఏమైనా సందీప్ ఒక పంచ కోసం ఇంత స్టోరీ రాసి దానికి జస్టిఫికేషన్ ఇవ్వడం అయితే హైలైట్ అసలు. మీకు ఈ వీడియో నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.